కాంగ్రెస్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న రెడ్లను మాత్రం ఖచ్చితంగా ఓడగొడతాము. ఎందుకంటే ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మంలో గెలిచింది రెడ్లు. ఆ రెడ్లను గెలిపించిందో ఇవాళ లంబాడీలు. ఇవాళ మా ఓట్లతో గెలిచిన రెడ్డి ఎంపీఎంఎల్ఆరా మీరు ఆలోచించండి. మా యొక్క న్యాయమైన డిమాండ్లను మీ పరిష్కరించాలి. సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఖచ్చితంగా హైదరాబాద్ ప్రాంతం జూబ్లీస్ లో పెట్టాలని చెప్పేసి ప్రధానంగా మేము కోరుతా ఉన్నాము. విగ్రహంతో పాటు 1000 కోట్లు మా విగ్రహాన్ని కేటాయించాలి. ఎందుకంటే ఇవాళ మేము ట్యాక్సులు కడుతున్నాం. ప్రభుత్వం అంటే ఎక్కడో వాళ్ళ జేబుల నుంచి ఇవ్వదు. ఎస్ఎస్సీ బీసీలు ట్యాక్స్ కడితేనే ఆ ట్యాక్సుల నుంచి ఇస్తుంది. కాబట్టి మేము ఖచ్చితంగా 1000 కోట్లు కేటాయించే వరకు, అదేవిధంగా విగ్రహాన్ని హైదరాబాద్ పెట్టేంత వరకు మా పోరాటం ఆగదు. ఈ పోరాటంలో లంబాడి బంజారా బిడ్డలతో పాటు ఎస్ఎస్టీ బీసీ నాయకులారా మీరు కలిసి రావాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు, అదేవిధంగా మీడియా మిత్రులకు నేను సామాజిక ఉద్యమాలు తెలియజేసుకుంటున్నాను. ఈ విషయాన్ని బాహ్య ప్రపంచాన్ని తెలిసే విధంగా మీరు వార్తలు రాయాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ఎల్హెచ్పీ జీవీఎస్ నాయకులు నేను సామాజిక ఉద్యమ వందనలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గిరిజన విద్యార్థి